హాయ్ ఫ్రెండ్, ఈ తలగైతే మా నాన్న వెళ్ళాడండి. సో ఇది ఎలా అల్లుతాడో ముందు నుంచి అయితే మీ వీడియోలో అయితే చూపెడతాను. ఒకసారి వీడియో ఫుల్ వర్క్ చూడండి. మేమైతే తలుగులు అయితే కొనము. సో ఇలా ఎలా అల్లుతాడో మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు. మోస్ట్లీ దూడలకు తలుగులు అయితే మా నాన్నే అల్లుతారండి. మేమైతే బయటికి వెళ్ళి అయితే కొనము. సో మీకైతే చూపెడతాం ఎలా అల్లుతాడు. ఇవి పాత చీరలతో కూడా అల్లగవచ్చు అండి. తక్కువ ఖర్చులో అయిపోతాయి. ఎవరికైనా అల్లేసి వస్తాయి పాత చీరలతోటి. ఎందుకంటే తలుగులు పగ్గాలు అన్నీ బయటికి వెళ్ళి కొనాలంటే మనకైతే ఖర్చు అయితే సరిపోవు కదా. సో చూడండి ఎలా వెళ్తారు. వీడియో ఫుల్ వర్క్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఎవరైతే కొత్త చూస్తున్నారో మన బొమ్మనాథ్ డైరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే కవర్ చేస్తూ ఉంటాను. తాడే తీసుకోండి, ఒక ఫుల్ తాడు తీసుకున్నాడు. మోస్ట్లీ దూడలు పుట్టినప్పుడు అయితే తలుగులు అయితే మా నాన్న వెళ్తారండి. ముక్కు చిక్కాలు కూడా వెళ్తాడు. అండ్ చీరలతో కూడా చేసుకోవచ్చు అండి. పాత చీరలు ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. మంచి స్ట్రాంగ్ ఉంటాయి. తాళ్ళైనా పగ్గాలైనా పాత చీరలతో కూడా చేసుకోవచ్చు. మన విలేజ్లలో కూడా ఎంతమంది అయితే వచ్చేవాళ్ళండి పాత చీరలు ఇచ్చి పగ్గాలు కట్టేటోళ్ళు. సింపుల్గా అయిపోతుంది, పెద్ద పని ఏమి ఉండదు. సింపుల్గానే మన తలుగులు అయితే మనమైతే అల్లుకోవచ్చు. వీడియో ఫుల్ వర్క్ చూడండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అన్నీ అయితే మనం బయటకెళ్ళి అయితే కొనలేము కదండి. అన్నీ మనం బయటకెళ్ళి కొంటే మా డైరీలో సరిపోదు. సో ఇలా కొన్ని అయితే మోస్ట్లీ పాతకాల వెనకటైతే ఇలానే చేసేవాళ్ళు. బయటకు వెళ్ళి అయితే కొనడం చాలా తక్కువ చేసేవాళ్ళు. ఒక 1 పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకో పార్ట్ సేమ్ అదే విధంగా అల్లుకోవాలి. ఒక తాడిని రెండు భాగాలుగా చేశాడు. 2 భాగాలు కట్ చేశాడు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో చేయండి. మోస్ట్లీ చాలామంది తెలిసి ఉండొచ్చు. ఎవరికైనా కొత్త వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేయడం జరిగిందండి. తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. ఎవరికైనా మీకు తెలిసి ఉంటే కూడా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్కి అయితే ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ అయితే ధన్యవాదాలండి. మంచి సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో మీ సపోర్ట్ ఇలా ఉంటే నేనైతే మంచి వీడియోస్ అయితే తీస్తుంటాను. చూద్దాం, ఆల్మోస్ట్ అయిపోయింది. రెండో పోర్షన్ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇవి రెండింటినీ జాయిన్ చేయడమే. లాస్ట్కి అయితే ఒక నాటు వేయడం అండి. రెండింటికి 3 వేయడము విడకుండా. రెండో పోర్షన్ అయితే అయిపోయింది. దాని దగ్గరికి అయితే తిరుగుతున్నాం. సో ఇప్పుడైతే రెండింటిని అయితే నాటేయడం అండి. అన్ని డైరీలు ప్రతిదీ అయితే మనం బయటకెళ్ళి అయితే తీసుకోలేము. కొన్ని అయితే మనం కూడా చేసుకోవాలి. ఈ తలుగుని తెమ్మంటే బయటకెళ్ళి తెమ్మంటే 300-400 అడుగుతాడు. తాడైతే ఒక 50 రూపాయలు 40-50 రూపాయలు అయితే వస్తుంది. అంత కూడా ఉండదు నాకు తెలిసి. మీరు కామెంట్ చేయండి బయట అయితే ఎంత తీసుకుంటారో తలుగులకు. గాలి ఎక్కువ వస్తుందండి, కొంచెం సౌండ్ రావచ్చు, మీకు క్షమించండి. గాలి అయితే ఎక్కువ వస్తుంది. మా డైరీ దగ్గర ఉన్నాం.
సో మీకోసం అయితే మా నాన్న అయితే ఒకసారి తాడైతే చూపెట్టమన్నా అల్లి. ఇప్పుడైతే అవసరం లేదు, ఆల్రెడీ పగ్గం ఉంది. బట్ మీకోసం అయితే చూపెట్టమన్నాను. మీకైతే ఎలా అనిపించిందో మన వీడియో అయితే కామెంట్ చేయండి. ఆ సైజుని బట్టి అండి, దూడ సైజుని బట్టి అయితే వేసుకోవాలి. మీ దూడ సైజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి అయితే అదైతే తీసుకోవాలండి అందులోకి వెళ్ళి. ఆల్మోస్ట్ రెడీ చూడండి. సో ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. తెలుగు మా నాన్న అల్లింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాస్ డైరీ.